సింహరాశి వారికి 3, 4, 5 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ వ్యక్తి కారణంగా మీకు జరిగేది తెలిస్తే ఏంటంటేనండి షాక్ అవుతారనమాట. ఈ వ్యక్తి కారణంగా మీకు ఏం జరగబోతుంది, 3 రోజులు కూడా ఇలా ఉండబోతుంది, మీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీ లైఫ్లో చేంజెస్ అనేవి మీరు చూడగలుగుతారు, నరదిష్టి నుంచి ఎలా బయటపడగలుగుతారు, అలానే కాకుండా మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంతా కూడా ఇప్పుడు ఏంటంటే మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి పరంగా మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదండి. వీళ్ళు ఏంటంటే కనుక లాగా గర్జిస్తూ ఉంటారనమాట. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద ఏంటంటే కనుక జాలి చూపిస్తూ ఉంటారనమాట. అలానే కాకుండా ఏంటంటే వీళ్ళు చెప్పాలంటే చాలా నమ్మకస్తులండి సింహరాశి వారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. పని ఏదైనా చేయాలనుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ పని అయిపోయేంత వరకు దాని వెనుకే ఉంటారు. ఒకవేళ ఇష్టం లేదనుకోండి దాన్ని ఏంటంటే మధ్యలోనే వదిలేస్తూ ఉంటారనమాట. సింహరాశి వారికి ఎంత అయితే కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. అందంగా ఉంటారు, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటం కానీ, అబద్ధాలు మాట్లాడటం కానీ, ఒకరిని మోసం చేయటం కానీ, ఒకరిని అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివైతే వీళ్లకు రావు, చెయ్యరండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ సింహరాశి వారనమాట. సింహము అడవికి ఎలాగైతే అంటే రాజులాగా ఉండి ఆ సింహాన్ని అంటే అడవిని చూసుకుంటుందో వాళ్ళ కుటుంబాన్ని కూడా ఒక రాజులాగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని ఏంటంటే కనుక నెట్టుకొస్తూ ఉంటారు. బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటాయండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారనమాట. చాలా వరకు కూడా ఏంటంటే నేను కష్టపడుతున్నాను, నా కుటుంబం అందరూ కూడా ఆనందంగా ఉండాలి, నా కుటుంబంలో ఉండే వాళ్ళు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళ కోసమే కదా నేను కష్టపడేది అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళు చెప్పాలంటే చాలా కష్టపడతారండి. కుటుంబం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే అండి. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా బాధపడకుండా ఇబ్బంది పడకుండా లోపల బాధ ఉంటుంది కానీ బయటికి కనిపించదు, బయటికి చెప్పుకోరు. నాకు ఈ సమస్య ఉంది, బాధ ఉందని ఎప్పుడు చెప్పుకోరండి. నా అనుకున్న వాళ్ళతో కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే ఎప్పుడు ఏది పంచుకోరండి. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా అవేంటంటే కనుక మనసులోనే పెట్టుకుంటారు. బాధ ఉన్నప్పుడు ఒంటరిగా ఉండి ఏడవటం, బాధ లేనప్పుడు ఏంటంటే కనుక ఆ భగవంతుణ్ణి తలుచుకోవటం తప్ప వీళ్ళు ఇంకేం చేయరండి. ఒకరి మీద కుళ్ళుకోవటం కానీ, కుతంత్రాలు జరపటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి అయితే వీరు చెయ్యరు. వీళ్ళ దగ్గర అలాంటి చేష్టలు కూడా ఉండవన్నమాట. అలాంటి అంటే ఒకరికి అన్యాయం చేయాలనుకునే ఆలోచన కూడా వీళ్ళకైతే ఉండదు. అంటే నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి. వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, ఇంకా వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. మాట ఇస్తే మాత్రం మాట మీద నిలబడతారండి. మాట ఇచ్చి మాట తప్పటం ఇలాంటివి అయితే సింహరాశి వారు చేయరండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీళ్ళు చాలా మెత్తటి హృదయాన్ని కలిగి ఉంటారు. అంటే పైకి మాటలు గంభీరంగా ఉంటాయి కానీ మనసు మాత్రం వెన్నండి, వెన్నలాగా కరిగిపోతుంది. ఎవరైనా సరే సింహరాశి వారి ముందు వచ్చి నాకు ఈ బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, నాకు ఇంత డబ్బు కావాలంటే ఖచ్చితంగా ఏంటంటే ఉందా లేదా అనేది పక్కన పెడితే తీసి ఇచ్చేస్తారండి. అలాంటి వాళ్ళనమాట. కొంతమంది ఏంటంటే కావాలనే వీళ్ళు చెప్పాలంటే కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమంది కావాలనే డబ్బు కోసం మాత్రమే వీళ్ళతో స్నేహం చేస్తారు. ఈ సింహరాశితో డబ్బు ఇచ్చిన తర్వాత అవసరాలు తీరిన తర్వాత వీళ్ళని దూరం పెడతారు. అయినా కానీ వీళ్ళు బాధపడరండి. నాకు కూడా నా జీవితంలో ఒక అనుభవం అనేది నేను తెలుసుకున్నానని బాధపడతారు. అలానే క్షమించే గుణం కూడా వీళ్ళలో ఉంటుందండి. వీళ్ళు ఏంటంటే కనుక చాలా వరకు కూడా ప్రతి ఒక్కరిని క్షమిస్తారు. ఆ పోనీలే మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్లేది ఉంది, క్షమించడమే కదా అనుకుంటారండి. కానీ మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పొచ్చు. సింహరాశి వారు నిజానికి చెప్పాలంటే కనుక చాలా ధైర్యవంతులండి. ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళల్లో. అంటే ఎవరినైనా సరే ఎదుర్కొనే అంత సత్తా వీళ్ళలో ఉంటుందండి. ఎక్కడ కూడా ధైర్యపడటం కానీ అంటే ఓడిపోవటం కానీ ఇలాంటివి చేయరు. కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకున్న పనులు జరగక బాధపడతారు, ఇబ్బంది పడతారు. మనసులోనే ఏంటంటే కనుక కుంగి కృషించిపోతూ ఉంటారు. అయినా కానీ నాకు ఈ సమస్య ఉంది, బాధ ఉందని ఎవరితో పంచుకోరు. అయినా వీరికి మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చండి. వీళ్ళు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలాన్ని వీళ్ళు పొందుతారనమాట. పుట్టుకతోనే వీళ్ళకు చెప్పాలంటే కనుక కష్టాలు బాధలు అన్ని వీళ్ళనే వెంటాడుతూ ఉంటాయి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది. ఇంకొక కష్టం ఏంటంటే వీళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటుందని చెప్పొచ్చు. అయినా కానీ కష్టాలే కదా, పర్లేదులే, ఆ కష్టాలను నెట్టుకునే అంత శక్తి నాకుందిలే, ఆ భగవంతుడు నాకు అంతటి శక్తి ఇచ్చాడులే అని వాళ్ళే ఓదార్చుకుంటారనమాట. ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా, ఈ రోజు డబ్బు ఉందని ఎగిసిపడటం, డబ్బు లేదని బాధపడటం ఇలాంటివైతే వీళ్ళు చేయరండి. డబ్బున్నా ఒకేలాగా, డబ్బు లేకపోయినా ఒకేలాగా. కాకపోతే ఏంటంటే కనుక ఈ యొక్క సింహరాశి వారిలో ఉండే వీక్ పాయింట్ ఏంటంటే పొగడతలకు పడిపోతారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉందా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఉన్నోళ్ళలాగానే ఉంటారండి. ఇప్పుడు 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళ నేచర్ అనేది అలాంటిది అనమాట. నా దగ్గర లేదని నేను ఎందుకు చిన్న చూపు చూయించుకోవాలి, నా దగ్గర ఉందని నేను ఎందుకు పెద్దగా చూయించుకోవాలి,
అంటే చూయించుకోవాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారండి. కానీ వీళ్ళదేందో, వీళ్ళ పనేందో, వీళ్ళేందో, వీళ్ళ మాట పద్ధతి విధానం ఇదంతా కూడా బాగుంటుంది. వీళ్ళ పెంపకం కూడా బాగుంటుంది. భార్యను కూడా ఈ సింహరాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, భార్యాభర్తలు కూడా చక్కగా ఉంటారు. అప్పుడే గొడవలు పడ్డా మళ్ళీ వెంటనే తిరిగి మాట్లాడటం, అంటే అలగటాలు, ఇలా మొహం మార్చుకోవటాలు ఇలాంటివి అయితే చేయరండి. చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. వీళ్ళు ఎవ్వరికి కూడా ఎలాంటి అన్యాయం చేయటం కానీ, మోసం చేయటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ చెయ్యరు. కాకపోతే కొంతమంది ఏంటంటే గనక వీరిని చాలా బాధ పెడతారండి, చాలా ఇబ్బంది పెడతారనమాట. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఇంకొకలాగా ఏంటంటే గనక బాధ పెడుతూ ఉంటారనమాట. అయినా కానీ వీళ్ళు ఏంటంటే గనక సర్దుకుపోతూ ఉంటారు. నిజం చెప్పాలంటే గనక పోనీలే, నా వాళ్లే కదా నన్ను ఇబ్బంది పెట్టారు, నా వాళ్లే కదా నన్ను మోసం చేశారని అడ్జస్ట్ అయిపోతూ ఉంటారని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఈ సింహరాశి వారికండి 3 రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ 3 రోజులు కూడా మీరు ఎంత బిజీగా ఉంటారంటే గనక అంత బిజీగా ఉంటారండి. అసలు ఇల్లు, ఫ్యామిలీ ఇదంతా కూడా కొంచెం పక్కన పెడితే పనిలో చాలా బిజీగా ఉంటారండి. పనుల పరంగా ఏంటంటే గనక అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది. డబ్బు లేక నరకం చూసేవారికి ధనం ఏదో ఒక రూపంలో ఆ పరమశివుడే మీకు అందిస్తాడనమాట అండి. ఇక్కడ మీకు పరమశివుడి యొక్క అనుగ్రహం కలగబోతుందండి. అలా మీకు కలుగుతుంది కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. నక్కతో ఒక తొక్కినట్టే అని ఒక రకంగా చెప్పొచ్చు. కాకపోతే జనాల ఏడుపు కావచ్చు, నరదిష్టి కావచ్చు విపరీతంగా ఉందండి. అది పోగొట్టుకోవాలంటే మనం చివరిలో పరిహారం చెప్పుకుందామండి. అది ఖచ్చితంగా చేసుకోండి. అది చేసిన తర్వాత మీరే షాక్ అయిపోతారనమాట. ఇక ఈ 3 రోజులు కూడా మనం గమనించుకుంటే ఏంటంటే గనక ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. కాకపోతే చిన్న చిన్న అపార్థాలు, అనార్థాలు జరిగే అవకాశం ఉంటుందో అదొకటి చూసుకోండి. అంటే లేనిపోనివన్నమాట, సూటిపోటి మాటలతో కొంచెం ఏంటంటే మాట పెరిగే అవకాశాలు ఉంటాయి ఫ్యామిలీ పరంగా. అదొకటి మీకు మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీకు చెప్పాలంటే గనక బంధువుల్ని కలిసినప్పుడు కావచ్చు, బంధువర్గంతో మాట్లాడినప్పుడు కావచ్చు, అంటే మీరంటే పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఏంటంటే కొన్ని మాటలు పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. అయినా కానీ పర్లేదని సర్దుకుపోతారు. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు బాధపడతారు. వీళ్ళు కూడా మనుషులే కదండి, బాధపడుతూ ఉంటారనమాట. అందుకే మీరు ఏంటంటే కనుక ఎవరైనా మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో కల్పించుకోకండి. మీరు కల్పించుకుంటే అది పెద్దగా అయిపోతుందన్నమాట. మీరు మంచి చెప్పినా కానీ వాళ్ళకి ఏంటంటే చెడుగా అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే కనుక వాళ్ళు అందులో తప్పులు వెతుకుతూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు, మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తారనమాట. అందుకే ఎవరు ఏదైనా సరే అండి, మీరు పట్టించుకోకుండా గమ్మునైపోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం గమనించుకుంటే ఇక్కడ కొంచెం ఫ్యామిలీలో సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఈ మాటలు పెరుగుతాయండి. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది, ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది, వ్యాపార పరంగా బాగుంటుందండి. నిజం చెప్పాలంటే వ్యాపారం బాగా సాగుతుంది. పెద్ద టెండర్లు రావటం కానీ, లేదంటే కనుక మీకు అంటే చెప్పాలంటే కనుక పెద్ద ప్రాజెక్టులను చేపట్టడం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మీరు అనుకోవచ్చు ఇవి మాకు జరుగుతాయో లేవండి కనుక జరుగుతాయో లేదో అని మీరు అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే కనుక 99% జరుగుతుంది. మీ రాశిని బట్టి, మీ స్థితిగతులను బట్టి, మీ గ్రహాలను అంటే మార్పుల చేర్పులను బట్టి మీకు ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి పనుల పరంగా, ఇంకొకటి ఏంటంటే కనుక వ్యాపారం చేసే వాళ్లకు, అలాగే ఏంటంటే పని చేసుకున్న దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకోవటం. అలానే మనం చెప్పాం కదండి, షూరిటీ సంతకం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. మీరు పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం, ఇలా ఏంటంటే కనుక పెద్ద పనులు చేపట్టడం, ఇవి జరిగే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట. ఇక అలానే కాకుండా వృత్తి చేసే వాళ్ళకు కూడా బాగుంటుందండి. వృత్తిపరంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు అయితే లేవన్నమాట. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసే వాళ్లకు చాలా చక్కగా ఉంటుంది. ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక అంతగా లాభాలు ఉండవు, అంతగా నష్టాలు ఉండవు, మధ్య రకంగా ఉంటుంది. అయినప్పుడు కూడా పర్లేదులే, ఈ రోజు సాగిపోయింది, ఈ రోజు నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారనమాట. ఇక ఫ్యామిలీ పరంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల పరంగా కూడా ఇబ్బందులు తొలగిపోతాయి, చక్కగా హ్యాపీగా ఉంటారు. ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలానే కాకుండా విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన సమయం చెప్పొచ్చు. విద్యలో బాగా రాణించటం, షూరిటీ అంటే చెప్పాలంటే వాళ్ళు చదివింది అంటే గుర్తుకుండటం, వాళ్ళు ఏంటంటే కనుక కాన్ఫిడెంట్గా ఉండటం. అలానే కాకుండా ఇలా మనకు చెప్పాలంటే చిన్న ఎగ్జామ్స్లో వాళ్ళు పోటీ పరీక్షల్లో ముందుకు రాణించటం అనేది జరుగుతుంది. విద్యార్థులకు వారి కళ నిలవేరుతుంది, విద్యలో చక్కగా రాణించగలుగుతారు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగంలో కొంచెం ప్రమోషన్స్ కానీ, బోనస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. అలానే కాకుండా ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే ప్రమోషన్ అనేది అందుతుంది. ఉద్యోగం కోసం అంటే ప్రయత్నాలు చేస్తారు కదండి, ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఉద్యోగం కోసం వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఏంటంటే కనుక ఓం నమః శివాయ అనుకొని ఆ పరమశివుడిని తలుచుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈ 3 రోజుల్లో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారో వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఉద్యోగ ప్రాప్తి మీకు కలుగుతుందండి. తప్పనిసరిగా అయితే ఉద్యోగం అనేది లభించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత
వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఇబ్బందులు అయితే లేవు. ఇంకా మనం ఇక్కడ గమనించుకుంటే మీ కల నెరవేరబోతుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని మీరు మార్చుకోగలుగుతారనమాట. కొంచెం ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మోసం చేయాలనుకుంటున్నాడంటే కనుక మీరు బాగుపడితే చూసి ఓర్వలేని వ్యక్తి అండి. అంటే ఇక్కడ మనము మీ రాశిని బట్టి చూసుకుంటే 2-3 ఉన్నారండి. వాళ్ళల్లో ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ వ్యక్తి అండి మీకు తెలిసిన వాళ్ళే, మీకు సంబంధించిన వాళ్ళే, అంటే మీతో క్లోజ్గా ఉండటం, మీ విషయాలన్నీ కూడా తెలుసుకోవటం, మిమ్మల్ని ఏంటంటే కనుక కొంచెం అంటే పర్సనల్గా వీళ్ళు మీట్ అవ్వటం, ఇలాంటివన్నీ చూస్తారు. మీతో చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి మీ స్నేహితుడు అండి. ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతారండి, బాధ పెడతాడనమాట. మీరు పనులు చేసుకుంటే చూసి ఓర్వలేడు, మీరు బాగుపడితే కూడా చూసి ఓర్వలేని తత్వం. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు లైఫ్లో ముందుకు వెళుతున్నారనుకోండి, అబ్బా నాకంటే ముందుకు వెళుతున్నాడు కదా, వెళ్ళకుండా చేద్దామని ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, మిమ్మల్ని ఏంటంటే కనుక ఎక్కడికక్కడ ఆపేయాలి అనే అంచనాలు, ఇలా అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు. అలానే కాకుండా ఏంటంటే కనుక కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటాడనమాట. లేనిపోనివి చెప్పేసి, లేనిపోని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, అంటే సూటిపోటి మాటలతో మిమ్మల్ని బాధ పెడతారండి. కాబట్టి కొంచెం క్లోజ్గా ఉండే వాళ్ళతో దూరంగా ఉండండి. ఎలాంటి పర్సనల్ విషయాలను వాళ్ళతో పంచుకోకండి. పర్సనల్స్ పంచుకోవటం వల్ల ఏమొస్తుందండి, ఏమి రాదు నిజం చెప్పాలంటే కనుక. ఆ వ్యక్తులు ఎలా అంటే కనుక మీ పర్సనల్స్ అన్నీ తెలుసుకుని, మీ వీక్ పాయింట్స్ అన్నీ తెలుసుకుని ఆ తర్వాత మిమ్మల్ని బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు. మీ ముందు ఒకటి మాట్లాడి మీ వెనక ఇంకొకటి మాట్లాడతారు. ఆ మాటలన్నీ కూడా మీకు తెలిసిన వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మీరు చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనసు నొచ్చుకొని మీ మనసు ఇంకక్కడికక్కడే విరిగిపోతుంది కదా, బాధపడిపోతారు కదా. అందుకే పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోకూడదండి. మన పర్సనల్ ఏంటంటే మనం బాగా చెప్పామనుకోండి చూసి ఓర్వలేరు. మనం బాగుపడుతున్నాం అనుకోండి వాళ్ళకి ఏంటంటే చాలా వరకు కూడా జల్స్గా ఫీల్ అవుతారు. అదే మనం బాధపడుతున్నాం అనుకోండి వాళ్ళు చూసి నవ్వుకుంటారు. అంతే కదా, అందుకే చెప్పుకోకండి. నార్మల్గా ఈ సింహరాశి వారైతే పర్సనల్స్ ఏవి బయటికి చెప్పుకోరండి, ఎవరితో పంచుకోరు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, చక్కగా బ్రతకాలి, నా కాళ్ళ మీద నేను నించోవాలి, ఎవ్వరికి కూడా ఎలాంటి అన్యాయాలు చేయటం కానీ, అలానే కాకుండా ఇబ్బందులు పెట్టడం కానీ చేయకూడదు అనుకుంటారు. అలానే ఉంటారండి, చాలా నిజాయితీ పరులండి. మాట మీద ఉండే వ్యక్తులు. అలానే కాకుండా చక్కగా బలం, బలహీనత అన్నీ కూడా అండి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట వీళ్ళు. చాలా వరకు కూడా ఈ సింహరాశి వారు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారండి. నిజం చెప్పాలంటే కనుక ఇక్కడ ఈ 3 రోజుల్లో కూడా మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి కూడా జరుగుతాయి. అలానే కాకుండా మీకు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవనమాట. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీ జీవితమే మారుతుందండి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుందన్నమాట. మీరు ఏదైతే కలలు కన్నారో ఆ కలలన్నీ కూడా నిజమయ్యే సమయం. కాకపోతే కొంతమంది వల్ల ఏంటంటే కనుక అవి పెండింగ్ లో పడిపోయినప్పటికీ కూడా అవి ఖచ్చితంగా మళ్ళీ నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంచెం ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరితో పర్సనల్ విషయాలను పంచుకోకండి. క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు అయితే క్రియేట్ అవుతాయి. అలానే కాకుండా ఆ వ్యక్తుల ద్వారా మీకే నష్టాలు జరుగుతాయి. కాబట్టి వాళ్ళని దూరం పెట్టడమే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా మీకైతే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. బంధువర్గంతో కలుస్తారు, చిన్న చిన్న ఫంక్షన్స్ పార్టీల్లో పాల్గొంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. పనుల పరంగా బాగా రాణించగలుగుతారు. పనిచేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుతాయి. పనిచేసే దగ్గర మంచి గుర్తింపు అంటే లభిస్తుంది. చెప్పాలంటే కనుక చిన్న చిన్న పనుల వల్ల కూడా మీకు మంచి అంటే లాభాలు కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే మీకు ఇక్కడ అన్ని లాభాలు, అలానే కాకుండా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. నరదిష్టి మాత్రం విపరీతంగా ఉందండి మీకు. ఈ నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అవుతారండి. ఈ నరదిష్టి పోవాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి. పోతుందా లేదా అని మాత్రం అనకండి, ఖచ్చితంగా పోతుంది. సింహరాశి పరంగా మనం గమనించుకుంటే ఏంటంటే కనుక నరదిష్టిని పోగొట్టుకునే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక 99% మీ నుంచి నరదిష్టి తొలగిపోతుంది. నరదిష్టి నుంచి మీరు బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది సింహరాశి వారికి అయితే అద్భుతంగా పనిచేసే పరిహారం అండి. నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయి అంటారు. కాబట్టి నరదిష్టి సింహరాశి వారికి విపరీతంగా ఉంటుంది. అన్ని రాశుల కంటే కూడా మనం గమనించుకుంటే నరదిష్టి, ఏడుపు, అలానే కాకుండా మీ బాగుపడితే చూడలేని తత్వం అనేది ఏంటంటే మీ మీద ఎక్కువగా ఉంటుందండి. ఇవన్నీ కూడా ఉండకూడదు. వీటి వల్ల ఏమవుతుందంటే కనుక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, అంటే పని చేసేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది రాకపోవటం, కొంచెం ఏంటంటే కోపం ఎక్కువగా రావటం, ఈ యొక్క నరదిష్టి వల్ల ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం, చాలా వరకు కూడా ఏంటంటే కనుక బాధపడిపోవటం,
ఇబ్బంది పడిపోవటం, కంటతడి పెట్టుకోవటం కానీ నలుగురిలో చూయించుకోకుండా మీలోనే దాచుకుంటూ ఉంటారు కదా. ఇలాంటివి ఏర్పడకుండా మీరు చక్కగా ఉండాలన్నా, మీ ఫ్యామిలీ బాగుండాలన్నా, మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా, ఈ నరదిష్టిని తొలగించుకోవాలన్నా ఏమీ లేదు మీరు చేయాల్సింది. 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. ఇది 100% పనిచేసే పరిహారం. ఇంతగానే చెప్తున్నా అంటే కనుక 100% అంటే 100% అండి మీకు ఉపయోగపడే పరిహారం మీ రాశిని బట్టి చెప్పబడుతుందన్నమాట. 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. మన ఇళ్లలో ఉంటాయి కదా, మనం హారతిస్తాం కదా, 4 తీసుకోండి. అలా 4 తీసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం అయితే ఉండదు. సాయంత్రం అంటే 6 దాటిపోయిన తర్వాత రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే చేయొచ్చు అనమాట. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు రావటమే కానీ రావని మాత్రం ఎలాంటి సందేహాలు ఉండవు. ఇది చేసిన తర్వాత ఏంటంటే నరదిష్టనే కాదండి, కనుదిష్టి ఉంటుంది కదా మన మీద, అది కూడా తొలగిపోతుంది. ఏదైనా సరే మనకు అంటే కొంచెం అంటే భయంగా ఉండటం, ఆందోళన ఉంటుంది, కొంచెం ఏంటంటే బుగులు ఇలాంటివి ఉంటాయి కదండి, ఎక్కువగా ఆలోచన చింత అనేది ఉంటుంది కదా, అది కూడా దూరం అయిపోతుంది. దాని నుంచి కూడా మీరు బయటపడతారు. దాని నుంచి కూడా మీరు బయటికి రావటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకోండి 4 కర్పూర బిళ్ళలు. కర్పూర బిళ్ళల్లో అద్భుత శక్తి దాగుంటుంది. ఇవేంటంటే దిష్టిపరంగా ఉపయోగపడతాయండి. నిజం చెప్పాలంటే ఇవి కొన్ని తాంత్రిక పరిహారాలలో ఉపయోగిస్తారు. సింహరాశి పేరు మీద మనం గమనించుకుంటే మీకేంటంటే ఈ కర్పూర బిళ్ళల పరిహారం అది చక్కగా సిద్ధిస్తుందన్నమాట. ఇందులో ఎలాంటి సందేహాలు అనేవి ఇంకా లేవు. కాబట్టి 4 కర్పూర బిళ్ళలు తీసుకొని మీరు ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూతో 11 సార్లు తిప్పి ఇంటి బయట పెట్టి వాటిని కాల్చండి. కాల్చిన తర్వాత ఏంటంటే కనుక కాలేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మా నరదిష్టి ఇక్కడితో ఆగిపోవాలి. ఇంట్లో కాల్చకండి. ఇంట్లో కాల్చే అంటే వీలే ఉందండి, బయట కాల్చుకున్నంత వీలు లేదంటే అంటే చెయ్యకండి. ఎందుకంటే ఇంట్లో కాల్చుకుంటే మన దిష్టి మనకే తాకుతుంది కదండి. దానివల్ల ఏం ఫలితం ఉంటుంది, ఏం ఫలితం ఉండదనమాట. అందుకే ఇంట్లో కాల్చకుండా ఇంటి బయట కాల్చుకుంటే మంచిదని చెప్పొచ్చు. కాబట్టి ఇంటి బయట అంటే మీ బాల్కనీస్లో కానీ, లేదంటే కనుక మనకు వాకిళ్ళు ఉంటాయి కదండి, మనకు ఇంటి వెనకాల అంటే మనకు ఇలా వెనక వాకిలు ఇలా ఉంటుంది కదా, అక్కడైనా సరే పెట్టేసి కాల్చేయండి. ఇంట్లో మాత్రం కాల్చకండి. ఇంట్లో కాల్స్తే ఎలాంటి ఫలితం అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటి బయట పెట్టి కాల్చి ఇంకా తర్వాత అది మొత్తం కాలిపోయిన తర్వాత పక్కన పడేసి మీరు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. ఆ రోజు నిద్రపోయిన తర్వాత తెల్లారి మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది, ఏదో బరువు దిగిపోయినట్టు, భారం తగ్గినట్టు. అలానే కాకుండా ఈ పరిహారం చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రికి నిద్ర సరిగ్గా పట్టడం, కొంచెం ఏంటంటే ఆలోచన తగ్గిపోవటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారు. నరదిష్టి పోయిందని అర్థం అనమాట. నరదిష్టి పోతుందని ఎలా తెలుస్తుందంటే కనుక మనకు ఆరోగ్యం బాగుండటం, కొంచెం హుషారుగా ఉండటం, పని చేయాలని అంటే తపన మనలో ఉండటం, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అనమాట అండి, మీకు అర్థమైపోతాయి. కాబట్టి సింహరాశి వారు మాత్రం ఈ కర్పూర బిళ్ళల పరిహారం చేయండి. కర్పూరం అంటే హారతి ఇవ్వటానికే కాదు, పరిహార పరంగా కూడా ఉపయోగపడుతుంది. చెడు దిష్టిని దూరం చేయడానికి కూడా ఏంటంటే కనుక ఈ కర్పూర బిళ్ళల పరిహారం అనేది మనకు పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఇది మర్చిపోకుండా చేసుకోండి. ఇక ఈ 3 రోజులు కూడా అండి బాగానే ఉంటుంది, కానీ మీ క్లోజ్ ఫ్రెండ్ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే ఏంటంటే ఆ వ్యక్తిని మీరు దూరం పెడితే ఈ 3 రోజులు కూడా పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు పట్టిందల్లా బంగారం లాగా మారి మీ జీవితం మారిపోయి మీకంతా మంచి జరగటంతో పాటు మంచి ఫలితాలను కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందండి. అస్సలు తిరుగుండదనమాట, అంత చక్కగా ఉండబోతుంది.